వీఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. మన వెనక్కి సీలు పెడతాను ఎలాగ చూడు, అది చూడు ఎన్ని ఉన్నాయో. ఒక నిమిషం ఆగు. సైడ్కి రండి అంటే సార్ అలా సార్ మీరే ముందుకు వచ్చేస్తున్నారు సార్. మేడం రెడ్డి సార్ ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్ ఓకే. ఓకే సార్ ఓకే. ఓకే సార్ ఓకే 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 సార్. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి రైతుని కూడా ఆదుకునే దానిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం. ఏదైతే రైతుకి మేలు చేయాలి, ఎవరైతే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తూ ఉన్నారో ఆ రైతు వారి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలన్న ఒక మంచి సంకల్పంతో దగ్గర 75 ఎకరాలు ఈ మండలంలో రైతులకి, ప్రతి రైతుకి 6 ఎకరాల్లో 30 మొక్కలు నాటే, కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమం. ఆ మొక్కకు కానీ, దాని ఎరువులకు కానీ, దాని పెంపకానికి కానీ సంవత్సరానికి ఆ రైతుకి 40,000 రూపాయలు ఖర్చు పెట్టి రైతును ఆదుకోవాలి, రైతుకి ఒక విధమైన ఉపాధి కల్పించాలి అన్న ఒక సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన కార్యక్రమం ఈరోజు ఆరిపాక పంచాయతీలో ఇక్కడ ప్రారంభించుకోవటం చాలా ఆనందదాయకం. మరి 75 ఎకరాలు ప్రభుత్వం మండలానికి ఇచ్చినప్పటికీ కూడా రైతులకు ఇప్పుడు 38 ఎకరాలే ముందుకు వచ్చారని కూడా మా ఎండీఓ గారు చెప్తా ఉన్నారు. దయచేసి నేను రైతులను కోరుతా ఉన్నాను, మీది రూపాయి పెట్టుబడి లేదు, మీ చాకరీ లేదు. కొబ్బరి తోట వేసిన చోట మనం మిగతా పనులు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. మిగతా కాయగూరలు కానీ పెంచుకోవచ్చు, ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు. కొబ్బరి మొక్క తీసుకునే జాగా తప్ప మిగతా జాగా అంతా కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఈ వెసులుబాటుని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వమే అన్ని రకాలుగా మీది రూపాయి పెట్టుబడి లేకుండా ఇచ్చే కార్యక్రమం కాబట్టి ప్రతి రైతు దీన్ని వాడుకోవాలని మనవి చేస్తూ, భవిష్యత్తులో కూడా ఇంకా మరింత ఉన్నతమైన రైతును ఆదుకునే కార్యక్రమాలు తలపెట్టబోతా ఉన్నాం. అతి త్వరలో ఈ గోదావరి జలాల మళ్లింపు మన అనకాపల్లి జిల్లా వరకు తేవటంలో రైతుకి ఎంత లాభం చేకూరుతుందో, రైతుకి ఎంత ఉపయోగపడుతుందో, తాగునీరు సాగునీరుకి సంవత్సరం అంతా కూడా ఇబ్బంది లేకుండా, వర్షాలతో సంబంధం లేకుండా నీరు ఇవ్వాలన్న ఒక సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. రాజధానితో పాటు మొన్న మేమంతా కూడా అడిగాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఒక 5,000 కోట్లు రాష్ట్రంలో చిన్న పోలవరం తప్ప మిగతా అన్నిటికి కలిపి 5,000 కోట్లు ఖర్చు పెడితే చిన్న సన్నకారు రైతులందరూ కూడా బాగుంటుందని చెప్తే చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారు ఈ 1 year సుపరిపాలన రోజున మేమందరం అడిగితే పాజిటివ్గా స్పందించారు. అతి త్వరలో ఎక్కడెక్కడ ఆగిపోయిన చిన్న ప్రాజెక్టుల నుంచి
ఒక్క పోలవరం కేంద్రం కట్టడం తప్ప మిగతా అన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. రైతును ఆదుకోవాలి, రైతే రాజు అనే నినాదం కాకుండా అది నిజరూపం దాల్చాలన్న సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని కూడా మనవి చేస్తూ, మరి పని దినాలు పెంచడం కానీ, కూలీ రేటు పెంచడం కానీ, ఇంకా దీని ద్వారా లబ్ధి చేకూరే విధంగా ఇంకేమేమి స్కీమ్స్ తీసుకోవాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి పిలుపునిస్తాం. సార్ నియోజకవర్గం